Good morning, my dear students. So, Telangana Group 1 Mains lo geography point of view lo ante geography section lo exclusively Telangana part lo geography మీద ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి. సో ఇది కాస్త మనకి ఈజీనే రాయడానికి, ఎందుకంటే ఈ జోగ్రఫీ ఎకానమీలో భాగంగానే ఉంటుంది. సో తెలంగాణ జోగ్రఫీకి తెలంగాణ ఎకానమీకి పెద్ద డిఫరెన్స్ లేదు, ఒకటి రెండు టాపిక్స్ తప్పితే ఆల్మోస్ట్ ఆల్ ఎకానమీలో లాగానే జోగ్రఫీ ఉంటుంది. కాదు కొంచెం జోగ్రఫికల్గా మనం టచ్ చేసి రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్వశ్చన్స్ చాలా క్లియర్గా మనకి మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఈ ఏరియాలో. సో కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ వస్తే దానికి ఆన్సర్ ఎలా ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. సో యూనిట్ చాప్టర్ 5లో కానీ చూస్తే జాగ్రఫీలో లాస్ట్ చాప్టర్లో తెలంగాణ జోగ్రఫీ ఉంది కాబట్టి దాంట్లో మనం చూడండి ఎలాంటి క్వశ్చన్ వస్తుందో. హైదరాబాద్ చారిత్రక నగరం నుండి ఏ విధంగా ఆధునిక నగరంగా అవతరించింది లేదా మారిందో తెలియజేయండి అంటున్నారు. హైదరాబాద్ అనేది ఒక హిస్టారికల్ సిటీ అనమాట. అది హౌ ఇట్ ఎమర్జ్డ్ యాజ్ మోడర్న్ సిటీ అనేది క్వశ్చన్ అనమాట ఇది. సో హైదరాబాదు మనకి భౌగోళిక పరిస్థితులు మనకు తెలిసిందే, ఎంతోమంది చారిత్రకంగా దీన్ని ఎంతోమంది పరిపాలించారు. మన మధ్యకాలంలో కానీ తర్వాత కానీ చూసినట్లయితే మన కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, నిజాం షాహీలు ఇలా అనమాట. ఇది చారిత్రక నగరం. ఆ చారిత్రక నగరం నుంచి హైదరాబాద్ ఏ విధంగా అవతరించింది అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి మనం చారిత్రక నగరం గురించి రాస్తూ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఏ విధంగా మనకి మారింది, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, హైదరాబాద్ నగరం ఎందుకు విశ్వనగరం అవుతుంది, హైదరాబాద్లో ఉన్న వసతులు ఏంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర వాటిన్నింటి గురించి కూడా మనం క్లియర్గా రాయాలి. ఇది క్వశ్చన్. ఇలా మీరు మ్యాప్ వేసుకొని ఇలా చక్కగా రాస్తే ఈ క్వశ్చన్ బాగా రాశారు, అందుకే చూడండి మార్క్స్ కూడా బాగా వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హైదరాబాద్ నగర ప్రధాన ప్రస్తుత సమస్యల గురించి మనం క్లుప్తంగా రాయండి అండి. సో ద ప్రజెంట్ మెయిన్ ఛాలెంజెస్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీలో కొంచెం ఇది జనరల్గా కూడా రాయొచ్చు మనం. ఇది విశ్వనగరం, దీంట్లో జనాభా ఎక్కువ, దగ్గరగా హైదరాబాద్ జనాభా కోటికి దగ్గరగా ఉంది కాబట్టి జనాభా ఆల్మోస్ట్ ఆల్ ప్రధాన నగరాల్లో, మెట్రోపాలిటన్ నగరాల్లో ఒక ప్రధానమైన నగరం. సో ఇలాంటి నగరంలో సహజంగా మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సహజంగా? మనం పాపులేషను, ట్రాఫిక్ ఇష్యూ, కాలుష్యం, డ్రైనేజ్ ఇష్యూ, శానిటేషన్, తర్వాత మైగ్రేషన్స్, తర్వాత ఈ డ్రగ్స్ కానీ, తర్వాత హ్యాబిటేషన్ ఇష్యూస్, నివాస ప్రాబ్లమ్స్ కానీ, సో ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్, తర్వాత సైబర్ క్రైమ్స్, తర్వాత క్రైమ్స్, తర్వాత ఇలాంటి ప్రభావాలు సిటీలో ఉన్నాయి అన్నమాట. సో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల మీద మనకు రాయడం దీని యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా ఎక్సలెంట్గా రాయడం జరిగింది అనమాట. తర్వాత తెలంగాణలో వలసల కారణాలు ఏంటి తెలుపుతూ నివారణ చర్యలు సూచించండి. సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ది migrations to Telangana in Telangana? So suggest the remedies for this migrations. How we can stop these migrations in Telangana state. సో దీంట్లో మనం కానీ చూసినట్లయితే వలసలు అనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కుటుంబాలు కానీ లేదా సమూహాలు కానీ లేదా వ్యక్తులు కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం లేదా ఇతర కారణాలు, సామాజిక ఆర్థిక కారణాల వలన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వీళ్ళు మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి ఎలా మైగ్రేషన్స్ జరుగుతున్నాయి, సో ఆ మైగ్రేషన్స్ కారణాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఇందులో మనం రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగినటువంటి చర్యలు కూడా మనం సూచించాలి మైగ్రేషన్స్ స్టాప్ చేయడానికి. సో కాబట్టి ఇది కూడా చక్కగా రాయడం జరిగింది. తర్వాత మెట్రో రైల్ వ్యవస్థ యొక్క లాభ నష్టాలు ఏంటంటే, అసలు మెట్రో స్టేషన్ ఏంటి, దాని యొక్క లాభ నష్టం. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్వే స్టేషన్, రైల్వే వ్యవస్థ ఉంది కాబట్టి సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఈ మెట్రో రైల్ వ్యవస్థకు సంబంధించి. సో మెట్రో రైలుకి సంబంధించినటువంటి మన బ్యాక్గ్రౌండ్ రాయాలి. ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటి, ఇది ఏ ఫస్ట్ దశలో ఎలా, సెకండ్ స్టేజ్లో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం క్లియర్గా ఇక్కడ చెప్పాలి. ఓకే, సో ఈ విధంగా మనం జోగ్రఫీలో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇలా డీటెయిల్డ్గా మీరు ఆన్సర్ కానీ ఇవ్వగలిగినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి జోగ్రఫీ, ఎకానమీ ఆల్మోస్ట్ ఆల్ ఒకేలా ఉంటుంది. జోగ్రఫీలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఎకనామిక్ జోగ్రఫీ అంతా ఎకానమీ లాగే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ మాత్రం రాయండి. అందరూ టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాస్తేనే కదా మీరు అసలు ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఇలా చూడండి ఆన్సర్ ఎంత చక్కగా ఉందో, మీ ఆన్సర్ ఎలా ఉందా లేదో చూసుకోండి. మీరు ఇంత రాయగలుగుతున్నారా లేదా అనేది కూడా మీకు తెలియాలి కదా. దానికోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.